హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మీకు వినిపిస్తుందా? కిందకి వెళ్ళి మాట్లాడుతుంది. టుడే ఇస్ సండే గైస్, బై ద వే. బ్రో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కమ్మర్ గైస్, ఏడుసు పట్టుకుని వచ్చేస్తాం. వంకాపల్లి సో ఈ రోజు ఇట్స్ అ సండే అండ్ నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య వీఆర్ లీవింగ్ టు అనకాపల్లి అనమాట. అనకాపల్లి టెంపుల్కి వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఆల్ సెట్. కమ్మర్ గైస్, లేట్ కమ్మర్ అంటే మాకేముంటాయి, ఊపుకొని షేడ్స్ పట్టుకొని వచ్చేస్తాం. మా అమ్మని పెట్టుకొని రావాలి కదా. ఏ అమ్మా, నైస్ శారీ, యో చిలిపి, ఇలాగా అలా. ఓకే. ఎస్. ఎక్కడికి వెళ్తున్నాం? అనకాపల్లి. అమ్మ నువ్వు ఇక్కడ నీకేమైనా బైక్ పట్టుకుని ఉంటున్నాను ఏంటమ్మా? అనకాపల్లి చాలా మాత్రం. హాయ్ చెప్పండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మమ్మీయో, లెట్స్ రోల్ అప్ డాడీ. మమ్మీయో. అది ఇద్దరు, నలుగురు, ఆరుగురు, 10 మంది. ఏమైందండి? బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఏమైందండి? డాడీ సడన్ గా ఏ ఫ్యామిలీ ట్రీని క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఏదో ట్రీ క్రియేట్ చేస్తారు డాడీ. మన ఇప్పుడు నలుగురు అంట, ఆమె ఇద్దరికి పెళ్లిళ్ళు అయితే 6 అంట. అయ్యో, ఇద్దరికి నాకు అర్థం కాలేదు నిజంగా. అంటే మన ఫ్యామిలీకి 10 మంది మాట. రెండు అంతే అన్నారు డాడీ. అంతే అన్నారా? అంతే. ఇప్పుడు నలుగురు కదా మనం. ఇప్పుడు నలుగురికి ఇద్దరు అవుతారు కదా, 6 అవుతారా? 6 అయితే ఆరుగురికి ఇంకో ఇద్దరు అవుతారు కదా, ఇంకో 4 అవుతారు. ఎంత 10 అయిందా? డాడీ, ఈ కార్లో ఎవరెవరు తెలుసా డాడీ? చెప్తాను చూడండి. మన కార్లో నేను, మీరు, మమ్మీ, లల్లియాల కూతురు, అంతే. ఇంకెవరు? మీ ఆవిడ లలియాల కూతురా అంటే నేను? నువ్వు మీ ఆయన కార్లో రా, నువ్వు నా కార్లో ఎందుకు డాడీ? మీకు ఓకే కదా? ఆవిడ అలా ఆయన కార్లో వస్తుంది. నీ ఆవిడ నీ పక్కన కూర్చో. మా ఆవిడ ఉండదమ్మా అసలు. అలా కదా, నా కూతురు, నా మనవరాలు. నా కూతురు, మనవరాలు ఫిక్స్ అయ్యారు. మనవరాలు నువ్వేమో. డాడీ చూడండి, మా లల్లి కూతురు, మీరు, నేను, మమ్మీ, అంతే. మన 4 మెంబర్స్ ఈ కార్లో. ముందు మా కోడలు ఏంటి పెడతా ఉంటది సాంగ్స్ అంతా, మీ ఇద్దరు వెనకాల సోది, అంతే. మనవరాలు నేను. లైన్ కార్లో వెళ్ళే. మాకు వేరే ఆడియన్స్ ఉన్నారు అయితే. కాదమ్మా, నువ్వు మీ కోడలు రండి. ఈ ప్రశాంతత కావాలి నాకు. అప్పుడు 10 మంది అయితే నాకు ఎలా ఉంటుందో తెలుసు. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అంటే ఇప్పుడు మనం అందరం కలిసి అక్కడికి వెళ్ళాలంటే మినిమం 4 కార్లు ఉండాలి. ఒక్కరితో కాదు, మీ డాడీ ఇద్దరేసి లెక్కేశారు మీకు. కాదు, అమ్మాయి అయితే ఫిక్స్. ఓ చంటిగాడు బంటిగాడు లేకుండా ఎందుకు? అదే అంటున్నాను, ఇద్దరేసి అంటే మీ జనరేషన్ కి ఇద్దరేసి అని డాడీ డిసైడ్ చేస్తారు. ఒక్కొక్కరు చాలా అంటున్నారు. అసలు ఏ పిల్లలు కదా వీళ్ళు, కంప్యూటర్ పిల్లలు కాదమ్మా, మేమేమి కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదమ్మా. మేము 90s కిడ్స్ కాదు, జెన్జీ కాదు. అక్కడ హైవే నుంచి కట్టవచ్చు వెళ్తా, అటు నుంచి వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోమంటుంది. లెఫ్ట్ తీసుకోమంటుందా? లెఫ్ట్ తీసుకుంటే ఏం బ్రో పాట. Let's go guys.
పర్లే కదా మమ్మీ చల్లది పెట్టేస్తాను ఇక్కడ సెల్ పోయి పట్టుకుని వెళ్తా ఏంటమ్మా? నేను సరిగ్గా డాడీ క్లాస్ లో రాష్ట్రమయ్యాక కలుద్దాం. ఓకే ఓకే. మిషన్ అకంప్లిష్డ్ బ్రో. డాడీ ఒక్కడే అవుతున్నారు. అయిపోయింది. ఎలా అయింది? స్మూత్. కావాలంటే ఫ్రీ దాంట్లో వెళ్ళాం కానీ సూపర్. అలాగే వెళ్ళాలి. ఏది ఇలాగే అలాగే వచ్చేస్తే దేవుడు చూసినట్టు ఉండదు. అలా ఫ్రీ దర్శనం వెళ్తే అసలు చేయకండి డాడీ, ఎన్హెచ్ డాడీ చాలా ప్రమాదం డాడీ అది. అంటే నా ఎంత బండి ఉన్నా సరే అలాగుంటా, ఏదో మత్తులో ఉన్నట్టు నేను ఉన్నాగా. దర్శనం కంప్లీటెడ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. లైక్స్ నీ ఛానల్ పేరేంటి? బోయిమోని వైదాపు మనిషి. వైదాప్ మోనిషా ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. హైప్ నాకు అప్పుడే రాదు కదా. హైప్ చిన్న నీ అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కాదమ్మా మేము. అబ్బో అయితే మీ సేవ మేడం హైప్ ఇవ్వండి. అందుకే ఒక యూట్యూబ్ ఎప్పుడు అడగకూడదు, వాళ్ళ ఛానల్ ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు మా అన్నయ్యని ఒక 2 క్వశ్చన్లు అడిగానంటే మైలేజ్ ఎంత ఇచ్చింది, కార్ ఎలా వెళ్ళింది అలా వెళ్ళింది అంటాడు. అందుకే లైక్ ద వీడియో, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. కామ్ ఉంటారా? కౌంట్ చేయడం మర్చిపోయాను. చెప్పు ఇఫ్ యు లైక్ కౌంట్ చేయడం నువ్వు చెప్పు. ఇఫ్ యు లైక్ ఏంటి ఏమడిగావమ్మా? మా బాబోయ్ ఆగండి ఒక 1 minute. ఓకే వదిలే, నేను చెప్పుకుంటాను. ఇఫ్ యు లైక్ ద డాడీ వీడియో ఏమ్మా ఎదురు కిల్లరన్నావా? ఏయ్ లైక్ చెప్పండి డాడీ గుద్దులు తాగు. బ్రో ఏం బ్రో బీప్ వేయాలి బ్రో ఇప్పుడు ఇందులో అన్నీ వచ్చడం తెలియాలి కదా మరి. అవుట్ ఫోకస్ లో మా అన్నయ్య బూతులు మాడుతున్నాడు గైస్. ఇఫ్ యు లైక్ ద వీడియో లైక్ షేర్ కామెంట్. మా బాబాయ్ అన్నయ్య కూడా నువ్వే ఎక్కువ అల్లరమ్మా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ డాడీ గంట కొట్టండి. సీ యు నెక్స్ట్ వీడియో. బై. అమ్మ ఏం చెప్తారు? அமுதக்கடல் உனக்குத்தான்